ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీజస్ ఇన్ ది స్టోమ్ అనే అంశం నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33 వచనాలు తీసుకుని పీస్ ఇన్ సరెండర్, సమర్పణలో శాంతి కలుగుతుంది అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు మునుగుతున్నప్పుడు యేసు అతన్ని పట్టుకుని పడవలోనికి తీసుకువచ్చాడు. యేసు పడవలోనికి వచ్చిన వెంటనే గాలి ఆగిపోయింది. ఇది ఒక గొప్ప అద్భుత ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మన జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించినప్పుడు ఆయన శాంతి మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ఆయన శాంతి మనలోకి వచ్చినప్పుడు మనము సంతోషంగా జీవించగలుగుతాం, శాంతితో ఉండగలుగుతాం. మనము అన్నింటినీ నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళన పెరుగుతుంది, కానీ దేవునికి అప్పగించినప్పుడు శాంతి మనకి కలుగుతుంది. ఈ అంశం మీద 7 విషయాలు మీతో పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుడు 7 అంశాల ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మొదటిది, సమర్పణ దేవుని శక్తిని అనుభవింపజేస్తుంది. మనము దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఆయన శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. మన బలహీనతలో దేవుని బలం ప్రత్యక్షమవుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ప్రకారం, నా కృప నీకు చాలును. మోషే తన బలహీనతను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు అతని గొప్ప నాయకుడిగా ఉపయోగించుకున్నాడు. సమర్పణ దేవుని శక్తిని అనుభవించే ఒక మార్గం. రెండవది, దేవునికి సమర్పించినప్పుడు తుఫాను ఆగుతుంది, కష్టాలు ఆగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. శిష్యులు యేసును పడవలోనికి తీసుకున్నప్పుడు గాలి ఆగిపోయింది. మనము మన జీవితంలో కూడా దేవునికి సమర్పించినప్పుడు మన హృదయంలో ఉన్న తుఫాను ఆగుతుంది. సమస్యలు వెంటనే పోవకపోయినా మన అంతరంగంలో శాంతి మొదలవుతుంది. సమస్యలకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు గాలి మరియు అల్లను ఆపాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే, దేవుని సన్నిధి తుఫానులను ప్రశాంతంగా చేస్తుంది. మూడవది, దేవుని చేతుల్లో భద్రత మనకు ఉంది. మన జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో ఉంచినప్పుడు నిజమైన భద్రత మనకి ఉంటుంది. మనుష్యులపై ఆధారపడితే భయం కలుగుతుంది, కానీ దేవునిపై ఆధారపడితే ధైర్యం వస్తుంది. సంకీర్తన 31:15 ప్రకారం, కాలములు నా చేతుల్లోనున్నవి అని దేవుడు చెబుతున్నాడు. దానియేలు సింహాల గృహలో ఉన్నప్పటికీ దేవుని చేతుల్లో భద్రంగా ఉన్నాడు. దేవుని చేతుల్లో మన జీవితం సురక్షితం అని మనం గ్రహించాలి. నాలుగవది, సమర్పణలో శాంతి ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ప్రకారం, దేవుని సమాధానం మన హృదయాలను కాపాడును. ప్రపంచం ఇచ్చే శాంతి తాత్కాలికం, కానీ దేవుడిచ్చే శాంతి లోతైనది, చిరకాలం ఉంటుంది. మనము దేవునికి అప్పగించినప్పుడు మన హృదయంలో ఆ శాంతిని నివసిస్తుంది. పౌలు జైల్లో ఉన్నప్పటికీ శాంతిని పొందాడు, దేవుని స్తుతించాడు. దేవుని శాంతి పరిస్థితులపై ఆధారపడదు. ఐదవది, దేవుని చిత్తం శ్రేష్టమైనది. మన ప్రణాళికలు పరిమితమైనవి, కానీ దేవుని ప్రణాళిక సంపూర్ణమైనది. ఇర్మియా 29:11 ప్రకారం, మీ కొరకు నేను యోచించుచున్న యోచనలు శాంతికరమైనవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానికి సమర్పించినప్పుడు ఆయన ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తాడు మనకి. యోసేపు జీవితంలో జరిగిన కష్టాలు చివరికి దేవునికి గొప్ప ప్రణాళిక నెరవేర్చాయి. దేవుని చిత్తం మన మంచికే ఉంటుందని మనం గ్రహించాలి. ఆరవది, సమర్పణలో విశ్వాసం పెరుగుతుంది. మనము దేవునికి అప్పగించినప్పుడు ఆయన పనిని మనం చూస్తాం. అప్పుడు మన విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రతి అనుభవం మన విశ్వాసాన్ని పెంచుతూ ఉంది. సామెతలు 3:5 ప్రకారం, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముము. అబ్రహాము దేవుని మాటకు సమర్పణ చూపినప్పుడు అతని విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. సమర్పణ విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఏడవది, సమర్పణ దేవుని మహిమను చూపిస్తుంది.
మన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన మహిమ మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. మనము కాదు, దేవుడే మహిమ పొందుతాడు. మత్తయి సువార్త 5:16 ప్రకారం నీ వెలుగు మనుష్యుల ముందు ప్రకాశించున్నట్లు చేయుడి. సమర్పణ దేవుని మహిమకు మార్గం చూపిస్తుంది. యేసు గెత్సెమనే తోటలో ఇలా ప్రార్థించాడు. లూకా సువార్త 22:42 ప్రకారం, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. ఇది సంపూర్ణ సమర్పణకు గొప్ప ఉదాహరణ. ఆ సమర్పణ మనకుందా? ఆ సమర్పణ వల్ల ప్రపంచానికి రక్షణ వచ్చింది. నా సమర్పణ వల్ల మన జీవితానికి రక్షణ వస్తుంది. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకుందామంటే, మన జీవితంలో కూడా మన సమస్యలకు దేవునికి అప్పగించాలి. మన ప్రణాళికను దేవునికి సమర్పించాలి. ఆయన చిత్తాన్ని అంగీకరించాలి. ఫలితమేమిటో తెలుసా? దేవునికి సమర్పించినప్పుడు మన హృదయంలో శాంతి వస్తుంది, భయం కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, దేవుని మహిమ మన జీవితంలో కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పీస్ ఇన్ సరెండర్, సమర్పణలో శాంతిని పొందుదామా? ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.